హలో అండి. ఈ వీడియో వచ్చేసి నేను చేసే బిర్యానీ రెసిపీ అండి. జ్యూసీ ముక్కలతో టేస్టీగా ఉండే బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం అయితే ఒక గిన్నెలో ఒక 2-3 టేబుల్ స్పూన్లంత వెనిగర్ తీసుకోవాలి. 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసి చికెన్ ముక్కలు మునిగేంత నీళ్లు పోసి ముక్కల్ని నానబెట్టాలి. ఇదిగోండి, ముక్కలకైతే ఇలా డీప్ కట్స్ పెట్టుకోవాలి, ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఈ ముక్కలు ఇలాగ నానడం వల్ల బాగా క్లీన్ అవుతాయి. అలాగే బాగా జ్యూసీగా సాఫ్ట్గా కూడా ఉంటాయండి. ఉడికిన తర్వాత అంత పెద్ద ముక్క అయినా కూడా చాలా జ్యూసీగా ఉంటుంది తింటుంటే. ఇంకొక అరగంట నానిన తర్వాత ఒకసారి కడిగేసి 1 టీ స్పూన్ అంత ఉప్పు, చిటికెడు పసుపు, టీ స్పూన్ అంత కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ అంత నిమ్మరసం పిండేసి మ్యారినేట్ చేసి పెట్టాలండి ఒక అరగంట. టైం లేకపోతే కనీసం 15 నిమిషాలైనా కలిపి పెట్టుకోవాలి. అవి మ్యారినేట్ అయ్యేలోపు బియ్యం కడగాలి. నేనైతే ఒక కేజీ చికెన్కి అర కేజీకి కొంచెం ఎక్కువ రైస్ తీసుకున్నాను. ఇంకా కడిగి నానబెట్టేసి ఈలోపు ఈ చికెన్ ముక్కల్ని ఫ్రై చేయాలి. ఒక 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి ఒక అడుగు మందంగా ఉన్న గిన్నెలో. ఈ ముక్కలు కంప్లీట్గా కుక్ అవ్వక్కర్లేదండి. ఇక్కడ ఒక 10 నిమిషాలు అలాగా హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. ఇక 2 వైపులు తిప్పుకుంటూ కాల్చాలి. ఒక 10 నిమిషాలు అలా వేగిన తర్వాత ఇంకా ఈ ముక్కల్ని తీసి సపరేట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో బిర్యానీ దినుసులు వేయాలండి. ఒక 5-6 లవంగాలు, ఒక 3 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, షాజీరా, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, మన దగ్గర ఉన్నవి ఏదైనా వేసుకోవచ్చు బిర్యానీ దినుసులు. ఇంకా ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపుకోవాలి. ఇవి బాగా వేగాక ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు వేయాలి. టమాటా కొంచెం మగ్గిన తర్వాత పెరుగు వేయాలండి. ఒక అరకప్పు నుండి 3/4 కప్పు దాకా పెరుగు వేయాలి. సిమ్లో పెట్టేసి పెరుగు వేయాలి. ఇంకొకసారి బాగా కలిపి దాంట్లో పొడి మసాలాలు ఉంటాయి కదా, ధనియాల పొడి 1 టీ స్పూను లేదంటే 1.5 టీ స్పూను, అర టీ స్పూన్ అంత జీలకర్ర పొడి, అర టీ స్పూన్ గరం మసాలా, కొంచెం ఉప్పు, 1 టీ స్పూన్ అంత కారం. ఉప్పు అయితే చూసి వేసుకోవాలండి. చికెన్ ఆల్రెడీ ఉప్పు నీళ్ళలో నానబెట్టాము, అలాగే మ్యారినేట్ చేసినప్పుడు కూడా ఉప్పు వేసాము. సో కొంచెమే వేయాలి ఉప్పు. ఇంక ఈ మసాలాలన్నీ 1-2 నిమిషాలు అలా ఉడికిన తర్వాత చికెన్ ముక్కలు వేయాలి. ఇందాక ఫ్రై చేసాం కదా, ఈ చికెన్ ముక్కలు ఈ గ్రేవీలో 1-2 నిమిషాలు అలా ఉడికితే చాలు. 2 నిమిషాలు ఉడికాక కొత్తిమీర, పుదీనా వేయాలి. ఇప్పుడు దీనిపైన రైస్ వేయాలి. ఇందాక నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యాన్ని హాఫ్ బాయిల్ చేసుకోవాలన్నమాట. నీళ్ళల్లో 2 పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా బిర్యానీ దినుసులన్నీ వేయాలండి మన దగ్గర ఉన్నవి. ఇందాక చికెన్లో వేసాం కదా, సేమ్ అవే. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు అలాగే 1.5 టీ స్పూన్ అంత ఉప్పు, ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనె, ఇవన్నీ వేసి నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యం వేయాలి, నానబెట్టిన బియ్యము. ఇంకా అన్నము మనం హాఫ్ బాయిల్ చేసుకుంటాం కదా, నలిపితే కొంచెం లోపల ఎక్కడో పలుకు తగిలేలాగా అలా కుక్ చేసుకొని నీళ్ళన్నీ వార్చేయాలి. ఇంకా నీళ్ళు వార్చేసి ఆ అన్నాన్ని ఉడుకుతున్న చికెన్ గ్రేవీ పైన వేయాలండి. అలా స్లోగా జల్లుకోవాలి, ఒకేసారి ఇలా డంప్ చేసినట్టుగా వేయకుండా స్లోగా వేయాలి. ఇంకా నొక్కకుండా ఊరికే మొత్తం స్ప్రెడ్ చేయాలి చికెన్ పైన. ఇంకా అన్నం అంతా వేసేసి పైనుండి 1 టీ స్పూన్ అంత నెయ్యి వేయాలి. ఇష్టపడితే ఇంకా కాస్త ఎక్కువ వేసుకోవచ్చు నెయ్యి. ఒక 2-3 స్పూన్లు వేసుకున్నా ఏం కాదు ఇష్టమైతే. ఇంకా పైనుండి కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్ ఉంటే కనుక బ్రౌన్ ఆనియన్ కూడా వేసుకోవచ్చు. ఇంకా టైట్గా ఉన్న మూత పెట్టేసి పైనుండి బరువు పెట్టి దమ్ చేయొచ్చు.
లేదు అంటే గిన్నె చుట్టూ ఇలాగా మైదా పిండిని కొంచెం మెత్తగా తడిపి అంచులెంబడి అలా పెట్టేసుకొని మూత పెట్టి క్లోజ్ చేయాలి. సీల్ చేసేసి కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇంకెక్కడ లీక్ అవ్వకుండా క్లోజ్ చేసేస్తే సరిపోతుంది. కానీ ఏదో ఒక చోటు నుండి అయితే లీక్ అవుతుందండి, ఆవిరి అవ్వాల్సిందే కదా. ఒక 20-25 మినిట్స్ దమ్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ చికెన్ కానీ రైస్ కానీ హాఫ్ బాయిల్ అలా కుక్ అయిపోయినాయి కదా. సో చాలా బాగుంటుందండి, జ్యూసీగా ఉంటాయి ముక్కలు కూడా. మనకి బిర్యానీ కూడా డ్రైగా ఉండకుండా కొంచెం మాయిశ్చర్తో చెమ్మగా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్తో ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది. ప్రజెంట్ నా దగ్గర లేదు, అందుకే సోనా మసూరితో చేశాను. దీంతో కూడా చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.